ఎంత పని చేస్తే చెల్లె, కాపాడుండ్రుల్లా కాపాడుండ్రి. చెయ్యి పుష్టిపోతే ప్రాణాలు పోతాయి. దేవుడా భగవంతా, ఎట్లైనా నువ్వే కాపాడాలా చెల్లెను. ఇంతకు చెల్లెవలు ఏమైంది ఆమెకు అనుకుంటుర్రా? అంత కూల్గా అడుగుతుండ్రేంది? వీలైతే పోయి కాపాడుండ్రి, లేదంటే ఆ భగవంతుని కన్నా మొక్కుకోండ్రి, ఆ చెల్లెకేం కావద్దని. అయ్యో దేవుడా భగవంతా, ఎట్లా నన్ను నువ్వే కాపాడాలి. ఈ అన్న చెయ్యి పుసుక్కన పుష్కిపోతే ఈ చెల్ల బతకనే బతకది. అసలే ఆ కోట కొండ మీద ఉన్నది, మళ్ళా ఎత్తు కూడా చానే ఉన్నది. కింద పడితే పానం ఖచ్చితంగా పోతుంది. బతికిన కాళ్ళు చేతులు నడుమిరుగుతుంది, తలకే వలుగుతుంది. ఓ అన్న, నువ్వైతే చెయ్యిడవకే, గుంజు, బలమున్నంత మీది గుంజు. అగ చూడుండ్రి, పక్క పొంట ఇద్దరున్నారు. చెయ్యని దించి మీదే గుంజకుండా ఎట్లా సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తున్నారు. మనిషి ప్రాణం పోతున్నా కూడా గింత పట్టింపు లేదా? వీళ్ళ చేతులకు చేతులు పట్ట అని తిట్టకుండ్రులా. ఎందుకంటే ఈ పిల్ల ఏదో కాలు జారో లేకపోతే కింద దుంకబోతుంటేనో ఈ అన్న ఇట్లా చెయ్యిచ్చి పట్టుకొని కాపాడతలేడు. వీళ్ళంతా ఇట్లా కావాలనే రీల్ కోసం చేసిర్రు. కావాలంట చూడుండ్రి. వీళ్ళ రీల్స్ పిచ్చి తగలయ్యా. వీళ్ళే మనుషులరా బాబు, వీళ్ళ దుంపల్లేగా. అరే, రీల్స్ కోసం ప్రాణాలను పనంగా పెడతారా? ఒక్కసారి చూడుండ్రి, ఆ కోట ఎంత ఉన్నది, పడుతుంటదా ఈ పిల్ల? కొంచెం కూడా భయం లేదు. సరే, ప్రాక్టీస్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు, అయితే మాత్రం ఇట్లా సాహసాలు చేయన్నా? వీళ్ళని చూసి రేపు ఇంకొకరు ఇట్లనే ట్రై చేస్తే ఏంది పరిస్థితి? ఏందో ఇట్లా తయారైతున్నారు. ఇది పూణే జంబులవాడి స్వామి నారాయణ మందిర్ దగ్గరనట. సరే, ఎక్కడనైనా ఈసోటి రీల్స్ పిచ్చి మాత్రం ప్రాణాలకు చాలా ప్రమాదం. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఇవ్వాలని చెప్పలేము. మొన్ననే చూసినాం కదా, రీల్స్ కోసం కార్ డ్రైవింగ్ చేసి ఒక చెల్లె ఎట్లా ప్రాణాలు పోగొట్టుకుందో. అందుకే రీల్స్ చేసేటప్పుడు మంచిగానే అనిపిస్తుంది, ఏదన్నా అయితే తీరని బాధ అవుతుంది. ఇక మీ ఇష్టం.